డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అని స్టూడెంట్స్ ఎవరైతే ఆలోచిస్తున్నారో, అలాగే వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నా సజెషన్స్ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే గత 10-11 సంవత్సరాలుగా తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఈ ఇంటిగ్రేటెడ్ కోచింగ్, డిగ్రీతో పాటు సివిల్స్, ఇంటర్మీడియట్తో పాటు ఇలా ఇంటిగ్రేటెడ్లో నేను ఎక్స్పీరియన్స్ అవ్వడం, సో లాట్ ఆఫ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, అందులో కష్ట నష్టాలు, హడ్డిల్స్, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ నాకు అవగాహన ఉంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటున్నానంటే మీరు చూడొచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఎన్ని కోచింగ్ అకాడమీస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఓన్లీ సివిల్స్ కోచింగ్. అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత స్టూడెంట్స్ వస్తారు, క్లాసులు చెప్పాలి, మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి, హాస్టల్కి వెళ్ళిపోయో వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. వీళ్ళ బాధ్యత, కోచింగ్ సెంటర్స్ యొక్క బాధ్యత కేవలం క్లాసులు చెప్పడం, ఎగ్జామ్స్ పెట్టడం వరకు, గైడ్ చేయడం వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ డిగ్రీ విత్ ఐఏఎస్ అనే ప్రోగ్రామ్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ అయి వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే 17-18 ఇయర్స్కి వస్తారు, వాళ్ళు 20, ఆ ఏజ్లో మెచ్యూరిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇలాంటి స్టూడెంట్స్తో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ స్పెండ్ చేయడం అనేది నేను పాజిటివ్గానే చెప్తాను. ఎందుకంటే నేను ఈ కోర్స్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆల్మోస్ట్ 2016-17 ఆ టైంకి చాలామంది నన్ను క్రిటిసైజ్ చేశారు. చాలామంది ఇన్స్టిట్యూట్స్ హెడ్స్ ఇది కరెక్ట్ కాదు, డిగ్రీ తర్వాత స్టార్ట్ చేయడమే కరెక్ట్ అని ఎవరైతే చాలామంది చెప్పారు, వాళ్ళందరూ కూడా మీరు 2020 తర్వాత చాలా అకాడమీస్ ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ స్టార్ట్ చేశారు. మీరు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో చూసుకుంటే ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడు మళ్ళీ పేరు మోసిన కోచింగ్ సెంటర్స్ అందరూ కూడా ఇప్పుడు మొదలెడుతున్నారు. వాళ్ళందరూ తక్షశిల ఐఏఎస్ అకాడమీ మీద మళ్ళీ రీసెర్చ్ చేసి ఇక్కడ ఎలా చేస్తున్నారు, ఏంటి, ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి, ఇవన్నీ చూసి ఓకే ఇలా చేయాలి అని చెప్పేసి నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మరీ అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఐ హోప్ నా అంత ఈ ఇంటిగ్రేటెడ్ కోచింగ్లో నేను స్పెండ్ చేసి ఇన్ని ఇయర్స్ ఎటు సైడు డీవియేట్ అవ్వకుండా, అలాగే మీరు చూస్తే చాలా అకాడమీస్ కోచింగ్లో సక్సెస్ అయ్యో, లేకపోతే వేరే చోట లైక్ ఐఐటీస్లోకి వెళ్ళిపోవడం, నీట్ కోచింగ్ సెంటర్లు పెట్టేయడం, లేదా స్కూల్స్ పెట్టేయడం, ఇలా డీవియేట్ అయిపోతూ ఉంటారు. సో 10-11 సంవత్సరాలుగా వేరే డీవియేషన్స్ లేకుండా ఇదే ఫీల్డ్లో ఉండి స్టూడెంట్స్తో పాటు కన్సిస్టెంట్గా ఈ ప్రోగ్రామ్ని డెవలప్ చేయడంలోనూ మంచి స్టూడెంట్స్కి ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో నా కాంట్రిబ్యూషన్ చాలా ఉందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ ఎక్స్పీరియన్స్ అనేది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అనే ఉద్దేశంతోనే నేను చెప్తూ ఉంటాను. సో ఫైనల్గా నేను చెప్పేది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఖచ్చితంగా మీరు ప్రాపర్ రీసెర్చ్ అనేది చేయండి. 3 ఏళ్ల కోర్స్ అనేది ఈజ్ నాట్ ఏ జోక్ అండి. చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఫస్ట్ ఇయర్ మీరు హడావిడిగా జాయిన్ చేసేయడం వల్ల, అడ్వర్టైజ్మెంట్స్ చూసో లేకపోతే ఏదో రకంగా టెంప్ట్ అయ్యి జాయిన్ అయిపోవడం వల్ల ఫస్ట్ ఇయర్ బాగానే ఉంటుంది అని అనుకోండి, ఫస్ట్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి పిల్లలు కన్ఫ్యూజన్లో ఉండి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కేవలం డిగ్రీ చదివితే చాలరా బాబు అనే ఒక మైండ్ సెట్లోకి వచ్చేస్తారు. సో దానివల్ల స్టూడెంట్ ఈ 3 ఇయర్స్ గోల్ అనేది, 3 ఇయర్స్ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మీరు అన్ని ఇన్స్టిట్యూట్స్కి, మీరు ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అన్ని ఇన్స్టిట్యూట్స్కి తిరగండి, అన్ని ఇన్స్టిట్యూట్స్లో తిరిగి అక్కడ రిసోర్స్ పర్సన్స్తో మాట్లాడండి, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. అక్కడ స్టూడెంట్కి 3 ఇయర్స్ పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ కావచ్చు, కెరియర్ డెవలప్మెంట్ కావచ్చు, 3 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది, ఇవన్నీ మీరు కంపేర్ చేసుకోండి. అన్ని ఇన్స్టిట్యూట్స్కి తిరిగి అన్ని ఇన్స్టిట్యూట్స్లో బెటర్ ఏంటో చూసుకొని డెసిషన్ తీసుకుని, అంతేగాని కేవలం అడ్వర్టైజ్మెంట్స్ చూసి, మీరు ఏదైతే అడ్వర్టైజ్మెంట్సో, ఇన్స్టిట్యూషన్స్ హెడ్సో చూసి వస్తారో వాళ్ళు 3 ఇయర్స్ పాటు మీ స్టూడెంట్స్తో కన్సిస్టెంట్గా ఖచ్చితంగా ఉండేలా ఉండాలి. అంతేగాని కేవలం అడ్వర్టైజ్మెంట్స్కో, వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారో అప్పుడప్పుడు కనిపించి వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయి, చాలా అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి, వేరే కాలేజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉండి మీ స్టూడెంట్స్తో కేవలం వేరే ఎవరో ఉంటారు, మీకు చెప్పేది వేరు, మీ రెస్పాన్సిబిలిటీ వేరే అనే దగ్గర మీరు చాలా ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ మీరు కన్సల్ట్ చేయండి, డీటెయిల్స్ తీసుకోండి. మీరు ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్సో లేకపోతే మీకు తెలిసిన ఆల్రెడీ సీనియర్ ఆస్పిరెంట్సో వాళ్ళందరి గైడెన్స్ తీసుకొని, వాళ్ళ సజెషన్స్, అడ్వైస్ తీసుకొని డెసిషన్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్.